కానిస్టేబుల్, మన దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. అమెరికా దేశం ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. నమస్తే అండి అన్నా, ఇది అమెరికా. అమెరికా దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. ఎందుచేత? ప్రెసిడెంట్ ట్రంప్ మూలంగా. కెనడా నాదేనన్నాడు, గ్రీన్లాండ్ నాదేనన్నాడు, పనామా కెనాల్ నాదేనన్నాడు. అరే అది గల్ఫ్ ఆఫ్ మెక్సికో కాదు, గల్ఫ్ ఆఫ్ అమెరికా అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? పర్షియన్ గల్ఫ్ కాదట, అరేబియన్ గల్ఫ్ అంట. ఇది ఎలా ఉందంటే, ఏంటి బాబు నీ పేరు వెంకట్రావా? కాదు సుబ్బారావు, నేను మార్చేస్తున్నాను అన్నట్టు ఉంది. ఈ అంకమ్మ పిచ్చి కుదిరింది అంటే రోకలు తాగు చుట్టండి అన్నారట. అలాగుంది. ఆలోచించండి. కోతి, అందులోనూ మతి స్థిమితం లేని కోతి, కళ్ళు దాగింది. దాని వెనక ఒక కోతి మోక ఉంది. ఈ కోతి మోకకి అధికారం ఇస్తే ఎలా ఉంటుంది ఆలోచించండి. ఇప్పుడు కళ్ళు దాగిన మతి స్థిమితం లేని కోతి గురించి కాదు, ఆ కోతి వెనకాల ఉన్న కోతి మొక్కలో ఇద్దరు గురించి. ఈ వీడియోకి ఇంకా పేరు నిర్ణయించలేదు. లెట్స్ గల్ఫ్ ఆఫ్ వాట్ ఎవర్. ఈ వారం అమెరికాలో కాంగ్రెస్ చేసిన ఒక ఘనకార్యం ఏంటి అంటే, గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చడాన్ని, అంటే ట్రంప్ రాసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని కాడిఫై చేయడం కోసం ఒక బిల్ పాస్ చేశారు. నియాండర్తాల్ లాగా కనపడే ఈవిడ గారు జార్జియా కాంగ్రెస్ మన్, మీకు చాలా మంది తెలిసి ఉంటుంది, మార్జరీ టేలర్ గ్రీన్ అని. ఈవిడ ప్రమాదకరమైన వింతైన మూర్ఖురాలు. ఈవిడ గారు ఒక బిల్లు ప్రతిపాదించి దాన్ని పాస్ చేశారు. మై గల్ఫ్ ఆఫ్ అమెరికా యాక్ట్ టు codify President Trump's executive order has passed Natural Resources Committee. It's critical Congress passes bills to make President Trump's agenda permanent, and I am so excited my bill is moving forward. Actually, House లో కూడా ఇది పాస్ అయింది. ఇప్పుడు అమెరికాలో సమస్యలు కోకొలలు. ఎందుకంటే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఉప్పెనలాగా వార్తలు వస్తుంటే దీని మీద ఒక వీడియో పెట్టి టైం వేస్ట్ చేసుకోవడం అవసరం అని చెప్పి ఆలోచించాను. కానీ ఎందుకో చెయ్యాలనిపించింది. ఎందుకంటే కళ్ళు దాగిన ఆ మతి స్థిమితం లేని కోతి వెనకాల ఉన్న కోతి మొక్కను కూడా అప్పుడప్పుడు వాళ్ళ మూర్ఖత్వాన్ని కొంచెం ప్రస్ఫుటంగా చూపించాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈవిడ గారు కూసిన కోతల్లో ఒకటి ఏంటంటే, వీ ఓన్ గల్ఫ్ ఆఫ్ మెక్సికో. నోబడీ ఓన్స్ గల్ఫ్ ఆఫ్ మెక్సికో. Gulf of Mexico is there well before anybody from Europe set foot on this continent. It was there. You don't want it, Mr. Neanderthal Congresswoman from Georgia. Yeah, I said Mr. House votes to rename Gulf of Mexico as Gulf of America, taking a symbolic step. So it doesn't really mean anything. మీకు తెలిసి ఉండొచ్చు, ఈవిడ లిస్ట్ చేయని ఒక సిద్ధాంతపరంగా తన పార్టీకి వ్యతిరేకంగా ట్రంప్ మీద ధ్వజం ఎత్తింది. ట్రంప్కు మొదటి 2 సార్లు ఓట్ చేసింది. 2016లో 2020లో ఓట్ చేసింది. చాలా పవర్ఫుల్ కాంగ్రెస్ ఉమెన్. షీ వాజ్ సెకండ్ ఇన్ కమాండ్ ఆర్ థర్డ్ ఇన్ కమాండ్, లైక్ రిపబ్లికన్ పార్టీ హౌస్లో. అటువంటిది ట్రంప్ మీద ధ్వజం ఎత్తేది ఈ January 6th దాడుల తర్వాత షీ కంప్లీట్లీ టర్న్డ్ అగేన్స్ట్ ట్రంప్, అండ్ దెన్ షీ took up anti-Trump stance, and very strong principled woman. I may not agree with a lot of things she believes in, but she believes in whatever she believes in, and then she stands by that. So that is an admirable trait in her. So ఈవిడకి వ్యతిరేకంగా ప్రైమరీ పెట్టించాడు వయోమింగ్ అట్ లార్జ్. అంటే వయోమింగ్ రాష్ట్రం మొత్తానికి ఒకే కాంగ్రెస్ సీట్ ఉంటుంది, కంగ్రెషనల్ సీటు. దాన్ని రిప్రజెంట్ చేసేది ఆవిడ. సో ఆవిడకి వ్యతిరేకంగా హ్యారియట్ హేగ్మన్ అనే ఒక ఆవిడతో ప్రైమరీ నడిపించాడు. హ్యారియట్ హేగ్మన్ గెలిచింది. ఇప్పుడు that was 3 years ago, I think. Yeah, she got re-elected also, Harriet Hageman. So ఈవిడ ఈ హ్యారియట్ హేగమన్, well, you may think she is like ఇంకొక క్యారెక్టర్ అని మీరు అనుకుని ఉండొచ్చు. జార్జ్ శాంటోస్ లాగా ఇద్దరు ఒకే రకంగా ఉంటారు. ఈ గల్ఫ్ ఆఫ్ మెక్సికో సాగాలో ఈ హ్యారియట్ హేగమన్ did something absolutely bonkerly stupid. For a variety of reasons, but I think another reason why we should change this to the Gulf of America versus the Gulf of Mexico is, for over 40 years, the country of Mexico has been dumping raw sewage into the area near San Diego, California. And the head of the EPA, Lee Zeldin, was just there approximately 2 weeks ago. I was just in San Diego meeting with some folks down there, and they described the situation. It's absolutely a horrific situation. It is an environmental catastrophe and disaster created, and the country of Mexico absolutely refuses to address it and fix it.
and has been fouling our waters for decades upon decades. It needs to be resolved. But that is another reason why we need to retake and claim ownership of this area and make sure people do know that it is the Gulf of America. We should not be rewarding Mexico for their bad acts. ఏమంది ఆవిడ? హ్యారియట్ హేగమన్, country of Mexico is dumping raw sewage into the sea at San Diego. చూడండి, గల్ఫ్ ఆఫ్ మెక్సికో ఎక్కడ ఉంది, శాండియాగో ఎక్కడ ఉంది, దాదాపు 1250 మైల్స్ ఈ రెండింటి మధ్య. సో ఇదే కోతిమోక అనేది నేను. దే డోంట్ నో అండ్ దే డోంట్ నో దట్ దే డోంట్ నో. హీ who knows not and knows not that he knows not is a fool. Shun him. Ancient Sanskrit proverb. ఇంకొకటి, she has the gall to call Kamala Harris as a DEI hire. Well, I think she's one of the weakest candidates I've ever seen in the history of our country. I mean, intellectually, just really kind of the bottom of the barrel. And from the standpoint of just who she is and the policies, the positions that she's taken, her failure to do anything in terms of the border, that sort of thing, I think it's just a failure from top to bottom. I think she was a DEI hire, and I think that that's what we're seeing. And I just don't think that they have anybody else. I just think that they're in real disarray. Seriously, ekkada San Diego, ekkada Gulf of Mexico, this woman has the gall to call Kamala Harris as a DEI hire. గురువింద గింజ. ఈ వీడియో ముఖ్యోద్దేశం, మాగా కోతుల గుంపులో వాళ్ళకి మెదడులో గుజ్జు లేదని, తద్వారా నేను హెచ్చరిక చేసేది ఏంటంటే, అయ్యలారా అమలారా, మీరు ట్రంప్ సపోర్టర్లు అయితే మిమ్మల్ని కూడా అదే కోవకు చెందిన వారిలాగా ప్రజలు భావించే అవకాశం ఉందని నేను చెప్తున్నానండి. నమస్తే.